యుద్ధం అనివార్యమైనప్పుడు ఎవరి ఎత్తులు వాళ్ళే. ఓ పక్కన అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ప్రకటించింది, మరొక వైపున ఇరాన్కి రష్యా సపోర్ట్ ప్రకటించింది. అంటే రెండు శక్తులు ప్రత్యక్ష యుద్ధం చేస్తే వాళ్ళ వెనకాల పెద్ద శక్తులు. లైక్ ఇదివరకు ఉక్రెయిన్కి అమెరికా, యూరప్, నాటో దేశాలు ఉంటే అదే సందర్భంలో రష్యాకి ఎవరూ లేరు, కానీ చైనా, ఇరాన్ పరోక్షంగా సహకరించింది. అట్లాగే ఇప్పుడైతే ప్రత్యక్ష సహకారానికే రంగం సిద్ధమవుతుంది. అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటిస్తే రష్యా అయితే ఏకంగా తనకి సంబంధించినటువంటి ఆయుధాల సరఫరా చేసే, లేదంటే ఆయుధాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి విమానం ఏదైతే ఉందో IL-76 ఎయిర్ క్రాఫ్ట్ రష్యాది అర్జెంటుగా ఇరాన్లో ల్యాండ్ అయింది, టెహ్రాన్లో ల్యాండ్ అయింది. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఏదో రష్యా ఇరాన్కి పంపించింది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో అన్నటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఏ క్షణంలో యుద్ధం ప్రారంభమైన పెను ఉత్పాతానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు కూడా.